దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8-9 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రభు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు దీవించుగాక. ఆమేన్. మనం చదివినటువంటి దేవుని మాటల్లో గొప్ప విషయాన్ని ఇక్కడ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటలన్నీ మనకు చాలా ప్రయోజనకరం. ఎవరైనా ఒక ఇంజనీరు ఒక వస్తువుని తయారు చేసినప్పుడు దాన్ని వినియోగించుకునేటటువంటి పద్ధతిని కూడా వివరిస్తాడు. దానితో పాటు అంటే దీనిని ఎట్లా వాడుకోవాలి అనే విషయాన్ని చెప్తాడు. అలాగే మనం ఎలా బ్రతికితే మనకు మేలు దొరుకుతుంది అనే విషయాన్ని మనలను సృజించినటువంటి దేవుడు మనకు చెప్తాడు. సహజంగా ఈ లోకంలో ప్రతి మనుషుడు నడిచేటటువంటి పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ఏదైనా ఊహించినటువంటి పరిణామాలు వచ్చి సమస్యను బట్టో ఇబ్బందిని బట్టో కుమిలిపోవలసి వచ్చినప్పుడు చాలామంది హృదయాలు దేవుని వైపు కంటే లోకములో ఎవరి ద్వారా నాకు సహాయం దొరుకుద్ది అని కనిపెట్టుకుంటారు. మరి ఇలా కనిపెట్టుకోవటం ద్వారా ఎంతవరకు మేలు ఉంటుంది అనేది ప్రతి వ్యక్తి కూడా గ్రహించుకుంటూ ఉంటాడు. దేవుని వాక్యం ముందుగానే ఏం బోధిస్తాడు అంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక ఆమె గారు ఉండేవారు మా ఊరిలో, సంఘంలోనే. ఆమె ఎప్పుడు నాతో అనేది, నాకు ఏదైనా అవసరం వస్తే మా బాబాయ్ ఉన్నాడండి, ఆయన ఆఫీసర్ అని చెప్తూ ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆయనకి నేనంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉండేది. సరే, కూతురు పెళ్లి కుదిరింది. ఇక పప్పన్నాల రోజున మొత్తానికి సగం కట్నం డబ్బులు కట్టాలి. ఒక 10,000 తగ్గుతున్నాయి ఈమెకి. తగ్గిన వెంటనే ఈమెకి ఎవరు గుర్తు వచ్చారండి? వాళ్ళ బాబాయ్ ఆఫీసర్ గారు. వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళింది. ఇల్లు ఇక్కడ ఉంటే మెయిన్ గేట్ అక్కడ ఉంటుంది. అయింది పెద్ద ఇల్లు, పెద్ద ప్రాంగణం. గేటు తీసి లోపలికి రాగానే వాళ్ళ బాబాయ్ చూసి గబగబా వెళ్ళి, అమ్మమ్మ రా, బాగున్నావా, చానాళ్ళకి వచ్చావరా, ఏంటి పరిస్థితులు, సంగతులు అని చెప్పి వాళ్ళ భార్య గారిని పిలిచి కాఫీ అన్నాడు. మంచి కప్పులో కాఫీ ఇచ్చింది వాళ్ళ పిన్ని గారు. తాగుతూ ఉండగానే ఆయన ఏం చెప్తున్నాడంటే, పెద్దోడు వద్దన్న కొద్దీ బిజినెస్ చేసి 25 లక్షలు నష్టం చేశాడు మొన్న. చిన్నోడు కూడా ఈ పని చేయొద్దురంటే వాడు కూడా 2 లక్షలు నష్టం చేశాడు. వీళ్ళు భలే ఇబ్బంది పెడుతున్నారు, చాలా ఇబ్బందులకు వచ్చేస్తున్నాయి రాగా అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడి, అమ్మ ఎందుకు ఇంతకు వచ్చావు అని అడిగాడంట. ఏం లేదు బాబాయ్, అమ్మాయికి పెళ్లి కుదిరింది, పొప్పనాలకు పిలుద్దామని చెప్పి వచ్చానని చెప్పి ఆహ్వానించి డబ్బులు అడగకుండా వచ్చేసింది. ఏంటి కారణం? ఈమె ఏదో దొరుకుతుందని అక్కడికి వెళితే ఆయనకున్న బాధలు ఈమెతో చెప్పేసరికి అడగవలసినటువంటి నోరు కూడా అడగలేక ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు కనపడ్డారంటే వాళ్ళకి అయ్యగారు నేను కనపడ్డాక. అప్పుడు వచ్చింది, అయ్యగారండి మరి బాగా ఇబ్బంది వచ్చింది, మరి తొందరలోనే వాళ్ళు వచ్చేస్తారు, ఎక్కడా దొరికే పరిస్థితులు లేవు, ఏం చేయాలంది. ఏం చేయని అవసరం లేదు, ఉపవాస ప్రార్థన చేద్దామన్నా. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పానండి? ఉపవాస ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నాడు మనకని చెప్పా. 2 పూటలు ఉపవాస ప్రార్థన చేశాం. సంఘములోనే ఒక వ్యక్తి అడగకుండానే ఆమెకు 10,000 ఇచ్చింది. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, చాలాసార్లు పొరపాటు పడతాం. దేవుని కంటే ముందుగా మనుషులను పెట్టుకోవటం, దేవుని కంటే గొప్ప స్థాయిలో ఉన్నవారు ఎవరో సహాయపడతారని ఆశపడటం ద్వారా చాలామంది ఇబ్బందులు పడిపోయి కన్నీటిమయంతో బ్రతికే పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉంటాయి.
దేవుడు అందుకేం చెప్తాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ఈ లోకంలో మనుషులు ఎంత గొప్పవారు, ఎంతవరకు సహాయపడగలరు? మన దేవుడైతే మన జీవితకాలం అంతా కూడా మనల్ని పోషిస్తాడు, మన జీవితకాలం అంతా కూడా మనకు భద్రతనిస్తాడు. మన జీవితకాలంలో మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను కాపరి తానై సంపూర్ణమైనటువంటి తన కృపను అనుగ్రహించి నానాటికి బలాభివృద్ధినిస్తూ పైకి తీసుకొస్తాడు. మనుషులు ఏం చేస్తారు? తనను వలె ఎదుటి వ్యక్తి ఉంటేనే ఓర్చుకోలేరు. ఈ రోజుల్లో నీవు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరి మీద ఆధారం పెట్టుకుంటున్నావు? మనం ఆశ్రయించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు! ఈ లోకములో దేవుని విడిచిపెట్టి లోకాన్ని ఆధారం చేసుకుంటే, మనుషులను ఆధారం చేసుకుంటే, లేకపోతే గొప్పవారిని ఆధారంగా చేసుకుంటే, గొప్పవారు అనబడిన వారు ఏం చేస్తారో తెలియట్లేదా? దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే సత్యాన్ని మనం అంగీకరించాలి. ప్రతి సమయంలో ప్రభువునే మనం ఆధారం చేసుకోవాలి. కొన్నిసార్లు మనుషుల వలన ఎంత అవమానాలు వస్తాయంటే చెప్పడానికి వీల్లేదు. కొంతమంది అన్నీ బాగున్నప్పుడు అంటారు, నేను నీకున్నా, నీకేం పర్వాలా, నిన్ను అసలు విడిచిపెట్టను, నేనున్నాగా అని చెప్తారు. కానీ ఆపదొచ్చి ఏదైనా సహాయం అడిగితే అప్పుడు వాళ్ళ నిజస్వరూపం ఏంటో చూపిస్తారు. వాళ్ళకున్నటువంటి స్థాయి, వారి హృదయములో నీకున్న స్థాయి ఏ పాటిదో ఖచ్చితంగా తమ హృదయములో ఉన్న స్థితిని వెల్లడి చేస్తారు. అందుకని దేవుడు ముందుగానే చెప్తున్నాడు. తర్వాత మనుషులకు ఉన్నటువంటి శక్తి ఏ పాటిది? దేవునికి ఉన్నంత శక్తి మనుషులకు ఉంటుందా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము మొదటి నుండి, మొదటి వచనము 3వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు, గుర్రములను ఆధారము చేసుకొనుచు, వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. 3వ వచనం చదువుదాం. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసములే గాని ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడును పడును, వారందరూ కూడి నాశనమగుదురు. దేవుడు తోడు లేకపోతే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలీయులకు దేవుడే ప్రధాన కాపరి. వారికి వాగ్దానాలు దేవుడు చేశాడు. మీరు నా ఎడల భయభక్తులు కలిగి ఉండి నన్ను అనుసరించి నన్ను వెంబడించిన ఎడల మీకు ఏది ఇష్టమో నన్ను అడిగినప్పుడు మీకు సహాయం చేస్తానన్నాడు. ఏ శత్రువు కూడా మీ మీద విజయం పొందడు అని చెప్పాడు. నేనే కాపరినై మీ జీవితాలను వృద్ధిలోకి తీసుకొస్తానని ప్రభువు చెప్పాడు. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుని కృప పొందారు, అభివృద్ధిలోకి వచ్చారు, కుటుంబాలు ఫలవంతంగా మారుతూ ఉన్నాయి. ఇట్లా ఎప్పుడైతే అభివృద్ధిలోకి వచ్చారో, కుటుంబాలు స్థిరపరచబడుతున్నాయో, వారు తమ మనసును దేవుని మీద నుండి మనుషుల మీదకి తీసుకెళ్ళిపోయారు. ఎవరంటే ఐగుప్తు ప్రజల మీదకి వెళ్ళిపోయింది వీరి మనసు. వీళ్ళు ఏమనుకుంటున్నారంట? ఐగుప్తీయులు గుర్రాలు విస్తారంగా ఉన్నాయి, వారి రౌతులు బలాఢ్యులు, వారి రథాలు చాలా ఉన్నాయి, కాబట్టి వారి ద్వారా మనకు రక్షణ వస్తుంది అనుకుంటున్నారట. ఎవరి ద్వారా? చూడండి, దేవునిని అనుసరించి దేవునిని ఆధారం చేసుకుని దేవుని కృప వలన అభివృద్ధి చెందినటువంటి వారు కాలక్రమంలో దేవుని మీద నుండి తమ మనస్సును తప్పించుకుని ఘోరమైనటువంటి దైవ వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుని కంటే ఎక్కువగా మనుషుల ద్వారా సహాయం దొరుకుద్దని. అంటే వారి కంటికి కనపడేది సత్యం అన్నట్లుగా, వారు చూస్తున్నటువంటిది బలమైనది అనుకుని వారు నమ్మి దేవుని మీద నుండి తమ మనసును తీసివేసుకుని మాకు సహాయపడండి అని ఐగుప్తు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అంటాడు,
ఐగుప్తీల గుర్రాలు ఎంత బలమైనవైనా, వారి రౌతులు ఎంత బలవంతులైనా వారు మనుషులే కదా అంటాడు. దేవుడు కాదుగా. అక్కడ ఏం మాట్లాడతాడు 3వ వచనంలో? ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. ఎవరు గారు? మనుషులు ఎంత బలవంతులైనా, ఎంత జ్ఞానవంతులైనా దేవునితో సమానం అవలేరు. మనము దేవునిని ఆధారం చేసుకుంటే మేలు దొరుకుద్ది, కానీ మనుషులను ఆధారంగా పెట్టుకుంటే ఎంతవరకు మనకు మేలు దొరుకుద్ది? మీకు అప్పుడప్పుడు కొన్నిసార్లు జ్ఞాపకం చేశా. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా తాగుతాడు, మాంసాన్ని అమ్ముతాడు. ఆయన బాగా తాగుతాడు, ఇక తాగటానికి అమ్ముతాడు, ఇక అదే ఉద్యోగం అయింది. ఆ అమ్మిన రోజు బాగా డబ్బులు మిగులుతాయి కదా, ఫుల్గా తాగేస్తాడు. తాగేసి ఇంటికి వచ్చి కుదురుగా ఉండడు, అందరినీ వినలేని బూతులు తిడతాడు. ఎవడొస్తాడో రండిరా పొడిసేస్తానని ఆ మాంసం నరికి కత్తులు చేత్తో పట్టుకుంటాడు. ఎవరు వస్తారు? ఎవరాడికి ఎదురు పడగలరు? భయపడుతున్నారు. ఒక రోజున ఆ ప్రాంతంలోనే ఒకడు అనుకున్నాడంట, ఏమని? వీడు అంతు చూడాలి, అతని పేరు పాపారావు, ఈ పాపడు అంతు చూడాలి, వీడి సంగతి ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నాడని వీడు అనుకున్నాడంటే వీడి వ్యవహారం నేల్చాలని వీడు కూడా బార్ షాప్కి వెళ్ళాడు. అంటే వాడు కూడా తాగొస్తే కానీ వీడు జోలికి వెళ్ళలేడు. కాబట్టి ఈయన కూడా తాగొచ్చి బాగా తాగాడు, బార్ షాప్కి వెళ్ళాడు. ఈయన కూడా ఇదిగో చూడు మాంసం అమ్మేశాడు, తాగేశాడు. కానీ ఆ రోజున ఏం జరిగిందంటే, అనుకోకుండా మోషన్స్ అవుతున్న ఈ పాపరావు అన్న ఆయనకి ఉన్నట్టుండి గంటలో 11 విరోచనాలు అయినాయి. ఎంతలో? గంటలో. ఇక అంతే, ఇంట్లో మంచం మీద పడుకున్నాడు. ఆ ఆవిడని పిలుస్తున్నాడు అండి, ఇటు రా, నా కాళ్ళు తేలిపోతున్నాయి, ప్రాణం పోయేటట్టు ఉందంటే వాళ్ళ ఆవిడ ఏం చేస్తుంది? ఇసనగారితో ఇసురుతుంది ఆ మంచంలో పడుకున్నోడికి. ఇంతలో ఆడొచ్చాడు. ఎవరు? ఈడంతు చూడాలన్నాడు. ఆడొచ్చరే, పాపడా రారని సంగతి చూస్తా అన్నాడు. ఇప్పుడు ఈయన అంటాడంట మంచంలో పడుకుని, నీకు దండం పెడతాను కానీ నేను లేనని చెప్పేవాడికి వెళ్ళి ఇక ఆ కేకలు కూడా వినలేకపోతున్నాడంటే ఏమైపోయింది? ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మనుషుడు ఎంత బలవంతుడైనా వాడి బలం ఏ పాటిది? దేవుని శక్తితో సమానమగునా? దేవుని వాక్యం ఎందుకు మనకు నేర్పుతున్నాడు? మనం నమ్మవలసినది మనుషులను కాదు, దేవునిని ఆశ్రయంగా చేసుకోనండి, ఆయనను ఆధారం చేసుకోనండి, ఆయనను నమ్ముకోనండి అని దైవవాక్యం మనకు ఎందుకు బోధిస్తుందంటే, దేవుని నమ్మటం ద్వారా సర్వశక్తిమంతుని కృపను మనం పొందుకున్న వారం అవుతాం. 91వ కీర్తనలో ఉంటుంది కదా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. వేట కాని ఉరిలో నుండి ఆయన విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షిస్తాడు, ఆయన తన రెక్కలతో కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఉంది అని వాక్యం ఉంది. హల్లెలూయా. మనం సంపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ నీవు దేవునిని కలిగిన వ్యక్తివై ఉండి, రక్షింపబడిన వ్యక్తివై ఉండి, ప్రార్థన అనుభవం ఉండి, దేవుని ఆత్మను పొందుకుని ఒకవేళ లోకం వైపు తిరిగి పరుగులు తీస్తున్నావేమో జాగ్రత్త. ఈ లోకములో ఎవరు నమ్మదగిన వారు? దేనిని నీవు ఆధారంగా చేసుకోగలవు? 21వ కీర్తనలో ఉంటుంది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అంటాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టిల్ల నీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా ఆయన నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇంత శక్తి గల దేవుడు మన ప్రభు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఈయన అంటాడు, కొండల తట్టు నా కనులెత్తా అంటే ఉన్నతమైన స్థలాల మీద మనసు పెట్టుకున్నాడు.
ఉన్నతమైన వారి మీద ఆశ పెట్టుకున్నాడు. వీరి ద్వారా సహాయం వస్తుంది అనుకున్నాడు. వారి ద్వారా నా బిడ్డలు మేలు పొందుతారు అనుకున్నాడు. వీళ్ళెవరో అభివృద్ధి చేస్తాడు అనుకున్నాడు. కానీ ఆయనకు తీరా చూస్తే సహాయం ఎక్కడి నుండి రాలా, యెహోవా దగ్గర నుండి. హల్లెలూయా. జీవము గల దేవుడే ఆయనకు సహాయం చేశాడు. కాబట్టి ఇప్పుడు అంటాడు, నేను ఆశ్రయించినటువంటి దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన కునుకడు, నిద్రపోడు, కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. పగలైనా రాత్రైనా ఆయన మేలుకొని ఉంటాడు. హల్లెలూయా. మనం ఆశ్రయించిన దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు వేకుజామునైనా ప్రార్థన చేసుకోవచ్చు, మధ్యరాత్రి అయినా ప్రార్థన చేయొచ్చు, మిట్ట మధ్యాహ్నమైనా ప్రార్థన చేయొచ్చు, వేకుజామునైనా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ఆయన మనుషుల వలె నిద్రపోయేవాడు కాదు. కొన్నిసార్లు నీ స్వంత భర్తే నీకేదో మనసులో బలహీనత వచ్చో లేకపోతే శరీరంలో బలహీనత వచ్చో, అయ్యా కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు బాగోలేదంటే అలిసిపోయాను ఆగని వాళ్ళు ఉంటారు చాలామంది. నాకు ఓపిక లేదు, నన్ను లేబ్బాకు, నీ తిప్పలు నువ్వు పడు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కడుపులు నొప్పి ఉప్పు నీళ్ళు కలుపు తాగు, ఎందుకు నన్ను సాగుకొడతావు? ఈ రీతిగా చాలామంది కట్టుకున్నవారే, పక్కనున్నవారే, నానబడినటువంటి వారే సహాయపడలేని పరిస్థితులు వారికి వస్తాయి. మనుషుల శక్తి ఏ పాటిది? 2 రోజులు నిద్ర లేదనుకోండి ఏమవుద్ది? 2 రోజులు ఆహారం లేదనుకో ఏమవుద్ది? లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆకలి రుచిని ఎరుగుదట, నిద్ర శుభ్రాన్ని ఎరుగుదట. భయంకరంగా మనం 2 రోజులు నిద్రపోతే నుంచున్నా నిద్ర వచ్చేస్తుంది, కూర్చున్నా అక్కడేం పక్కైన అవసరం లేక, మంచి పరుపులు మంచాలు ఏం అవసరంలా, నీవిదిగో చూడు ఎక్కడ కూర్చున్నావు అక్కడ వచ్చేస్తుంది. అది పంచాయతీ బల్లవు, చెట్టు కిందవు, ఎండవు, లేకపోతే ఇదిగో చూడు ఏ పరిస్థితి అయినా ఉన్నాయి. మరి దేవుడు ఎట్లాంటి వాడు? ఎందుకు ప్రభువు చెప్తున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. ఆయన కునుకనివాడు, నిద్రపోనివాడు, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుండేవాడు, మనకు సహాయమును అనుగ్రహించి మన బ్రతుకులలో క్షేమాన్ని, మేలును, అభివృద్ధిని కాంక్షించి మనకు ప్రతిగా సిలువలో మరణించిన గొప్ప ప్రేమగల దేవుడు యేసుక్రీస్తు. ఆయన వలె ప్రేమించగలవారెవరు, ఆయన వలె శక్తి గలవారెవరు, ఆయన వలె మనకు తోడుండగలిగినటువంటి వారెవరు ఏ సమయమైనా సరే. నేను సేవలోకి రాకముందండి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. 2 గంటలప్పుడు పిడుగురాళ్ళ ఏరియా నుంచి బస్సు దిగే పెనమలూరు సెంటర్లో ఇంటికి నడిచి వెళ్తున్నా. అప్పుడు సేవకు రాల, ప్రభుని తెలుసుకుని ఉన్నా. భోజనంలో మరి ఏమైందో, ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, బాగా కడుపులు నొప్పి, వాంతి వచ్చినట్టు ఉంటుంది, రాట్లా. సెంటర్ నుంచి ఇంటికి వెళ్ళటానికి ఇక నేను వెళ్ళగలనా లేదా అర్థం కావట్లా. చెమటలు పట్టిపోయినాయి, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. ఆ టైంలో మధ్యరాత్రి 2 గంటలప్పుడు దిగా. కొద్ది దూరం ఇక్కడ నుంచి మన ఆ చివరి స్ట్రీట్ అంత దూరం వెళ్ళిన తర్వాత నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. దేవుడు సిలోయమును కోనేట్లో గుడ్డివాడిని బాగు చేసినప్పుడు ఉమ్మిని బురదగా చేసి వాడి కళ్ళు ముట్టినట్టుంది కదా అనే మాట గుర్తొచ్చి నా ఉమ్మిని ఇటు తీసుకుని ఇక్కడ సిలువు గుర్తు వేసుకుని, ప్రభువా దయచూపి నన్ను స్వస్థపరచయ్యా అని ప్రభువుని వేడుకున్నా. అక్కడ వంతినెక్కుతాం అంత దూరం వెళ్ళిన తర్వాత, కింద ఇట్లా ఉమ్మి నా ఉమ్మినే సిలువు గుర్తు వేసుకుని నాకు స్వస్థత ఇవ్వు ప్రభు అని అడిగి నేను ఆ పైకి ఎక్కేసరికి ప్రభు తగ్గించేశాడు. హల్లెలూయా. వెంటనే రిలీఫ్కి రాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు నమ్మదగిన వాడు. ఏ సమయమైనా ఏ పరిస్థితుల్లోనైనా కునుకక నిద్రపోని దేవుడు కాబట్టి మనం ఆయనను ఆశ్రయంగా చేసుకోవటం మనకెంతో మేలు. ఎవరో గొప్పవారని, ఎవరి ద్వారానో సహాయం వస్తుందని మనుషులతో ఎక్కువ సహవాసం చేసి దేవునితో నీకున్నటువంటి అనుబంధాన్ని తగ్గించుకుంటున్నారు. ఈ దినాల్లో ప్రార్థన తగ్గిపోతూ ఉంది, ప్రభును స్తుతించడం తగ్గిపోతూ ఉంది, మందిరానికి క్రమాలకు రావటం తగ్గిపోతూ ఉంది, దేవుణ్ణి ఆరాధించే విషయంలో వెనకబడిపోతూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఏదో సంపాదించుకోవాలని దేవుణ్ణి వదిలిపెట్టి. ఏం సంపాదిస్తావు? 127వ కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనుట
వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునిని మనము నమ్మాలి. దేవుని విడిచిపెడితే, ఇక్కడ ఇల్లు అనే మాట అర్థం ఏంటంటే కుటుంబం. రాళ్లతో కట్టే ఇంటిని గురించి చెప్పలా అక్కడ. అందుకంటాడు కుమారులు యెహోవా అనుగ్రహం స్వాస్థ్యం గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఒక ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఇల్లు అనేది దేవుని ద్వారా మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీలో ఎవరైనా మీ భర్తను మీరే తయారు చేసుకుని పెళ్లి చేసుకున్నారా? దేవుడిచ్చాడా? ఊరికి ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నారా? నిజంగా నమ్ముతున్నారా? ఇదిగో మీ భార్యలను మీరే డిజైన్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా? మీరే తయారు చేసుకుని, లేకపోతే దేవుడు ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు. మరి భార్య భర్తలు కలిగినటువంటి పిల్లల్ని మనమే డిజైన్ చేసుకుని ఇట్లా ఉండాలని మనం తయారు చేసుకుని కన్నామా? దేవుడే ఇచ్చాడా? మగ పిల్లలైన ఆడపిల్లలైన ఎవరిచ్చారు అంటే సమస్తమును దేవుని ద్వారానే కలిగి ఉంది. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, మనము పీల్చే గాలి ఆయన ఇచ్చాడు, మనము త్రాగుతున్న నీరు ఆయన ఇచ్చాడు, మనము కలిగి ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడిచ్చాడు. మనదంటూ ఏదీ లేదు. మనదు ఏమీ లేని ఈ లోకములో బ్రతుకుచు దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని స్వీకరించి దేవుడు లేకుండా బ్రతకటం ఎవరికి క్షేమం? అదే అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. మనుషులు ఏం చేస్తున్నారు? పనిని నమ్ముతున్నారు, ఐశ్వర్యాన్ని నమ్ముతున్నారు, ఆస్తిపాస్తులుంటే సుఖంగా ఉండొచ్చు అనుకుంటున్నారు. 4 రాళ్ళు వెనకబడేస్తే హాయిగా బ్రతకొచ్చు అనుకుంటున్నారు. నానా, ఆ రాళ్ళు గుచ్చుకుంటే జాగ్రత్త. ఆ వెనకేసుకున్న రాళ్లే సామాన్యమైనవి కావు. దేవుని వాక్యంలో ఉంటుంది, ఆస్తి పరులు అవటానికి ఆతృత పడబాకండి. మరొక మాట చెప్పనా, కొంచెం సీరియస్గా చెప్పనా? నువ్వు 10,000కు భాగం ఇవ్వలేవు, లక్షలు ఎందుకు నీకు? 10,000కే భాగం ఇవ్వలేక నేరస్తుల లిస్టులో ఉంటున్నావు. ఇంకా లక్షలు ఎందుకు నీకు? ఇంకా నేరం చేసుకోటాక. ఆస్తి పరులు అవటానికి కాదు చూడాల్సింది ఇక్కడ. దేవుని కృప అనేది మనకుంటే మనము ఫలిస్తాం. దావీదు మహారాజు ఒక రోజున దేవుని అడుగుతాడు, దేవా యెహోవా, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నీవు నాకు పిల్లలను దయచేస్తానని వాగ్దానం చేశావు. నీ మాట సత్యం. నీకు మేలు చేస్తానని కూడా చెప్పావు. కాబట్టి నాయన, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించయ్యా అని అడుగుతాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఇట్లా అడుగుతున్నాడంటే, దేవుని రెక్కల క్రింద ఉండటమే మనుషులకు క్షేమం. నీవు, నీ బిడ్డలో, నీ కుటుంబం దేవుని సన్నిధిలో గడపటం మంచిది. దేవుని నమ్ముకుని జీవించడం మంచిది. లోకాన్ని నమ్మితే, మనుషులను నమ్మితే, ఇదో చూడండి, జ్ఞానాన్ని నమ్మితే, ఐశ్వర్యాన్ని నమ్మితే అవన్నీ మనుషులను నాశనం చేస్తాయి. బైబిల్ ఉంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఎరిగి దాని నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ధనాపేక్షతో పరుగులు ఎత్తి అనేకులు దేవునికి వేరైపోయి తమ్మును తామే పొడుచుకుని విశ్వాసములో నుండి తప్పిపోయిరని రాయబడి ఉంది. ప్రియులైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఉండవలసిన ప్లేసులో దేనిని కూడా తీసుకురాకూడదు. మనం ప్రభుని ప్రథముడుగాను, గనుడుగాను, ఉన్నతమైన వాడిగాను గుర్తించి ఆయననే ఆధారం చేసుకోగలిగినట్లయితే మన జీవితాలలో అద్భుత కార్యములను ప్రభు చేసి పెడతాడు. కొద్ది స్థితిలోంచి లేవనెత్తుతాడు. బిడ్డలకు జ్ఞానాన్ని ఇస్తాడు. వారు నడవలసిన మార్గంలో క్షేమాన్ని ఇస్తాడు. సాతానుకు దొరకకుండా వారికి భద్రతనిచ్చి దేవుడు గొప్పవారినిగా చేస్తాడు. హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది కష్టపడుతున్నారు కానీ ఏడుస్తున్నారు దాంతోపాటే. ఎందుకంటే ఏ కుటుంబం కొరకైతే అహర్నిశలు శ్రమ పడుతున్నారో ఆ కుటుంబం వారి చేతిలో ఉండట్లా. బిడ్డల ద్వారా సంతోషం లేదు, భర్తను బట్టి భార్యకు సంతోషం లేదు, భార్యను బట్టి భర్తకు సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో దేవుడు లేడు. దేవునికి అవకాశం ఇవ్వటంలా. కుటుంబాలను కట్టి నడిపించే ప్రభువుని ఇదిగో చూడండి కుటుంబంలో నాయకుడిగా ప్రతిష్ఠించట్లా.
లోకాన్ని ఆశ్రయం చేసుకోవటాన్ని బట్టి, ధనాన్ని నమ్ముకోవటాన్ని బట్టి ఉంటే ధనం ఉండొచ్చు, ఉంటే లోకస్తులు ఉండొచ్చు, కానీ దేవుడు లేడు. దేవుడు లేనప్పుడు సాతానుడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? జీవితాలను ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకోండి ప్రియులారా. దేవునిని ఎక్కువగా నమ్మండి, ఆయనను ఆశ్రయంగా చేసుకోనండి. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నట్లుగా కుటుంబములలో దేవుని సన్నిధిని కాపాడుకోనండి. దేవుని ఆలయాన్ని విడిచిపెట్టబాకండి. ప్రభు సన్నిధిలో ఎక్కువగా ప్రాధేయపడండి. దేవుని దగ్గర నుండి వచ్చే సహాయమే స్థిరమైనది. హల్లెలూయా. అందుకే అంటాడు, దేవా యెహోవా ఒక్కసారి నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఆ ప్రభు మన దేవుడు. మనం ఆయన్ని ఆధారం చేసుకోవాలి, ఆయనను వెంబడించాలి. మనం గ్రహిస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మనం చదువుదాం. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును, ఎన్ని రథములమ్మా? 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషానొద్దకు రాగా ఆసా అతనికి ఎదురుపోయింది. వారు మారేషానొద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీ పైన జయమొందనీకుమని ప్రార్థింపగా యెహోవా కూషీలను ఆసా ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. చూడండి, ప్రభువుని నమ్మిన వాడికి దొరికే విజయం వేరు. దేవునిని ఆధారం చేసుకునే వారి జీవితంలో దేవుడు చేసే సహాయము చాలా గొప్పది. నేను ఇక్కడ విషయాన్ని వివరిస్తాను. ఎట్లాగంటే, ఆసా దేవుణ్ణి బాగా నమ్ముకున్నాడు, ఎక్కువగా ప్రార్థన చేసుకుంటాడు, దేవుని ఆలయాలలో దేవుని పరిచర్య క్రమం ఘనంగా జరిగేటట్లుగా చూసుకుంటాడు. మన జీవితంలో దేవుని సన్నిధిని లక్ష్య పెట్టాలి, గుర్తుపెట్టుకోవాలి. నీవు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివో ఆ సంఘ క్రమములలో నీవు తప్పక పాలు పంపులు పొందాలి. దేవుడు నీకు, నీ కుటుంబానికి భద్రతనిచ్చి, నీ కష్టానికి తగిన ఆశీర్వాదాన్ని ఇచ్చి, నీకు నెమ్మదిని, సుఖమును, సౌఖ్యమును ప్రసాదించువాడు కాబట్టి, ఈ లోకములో ఎక్కడ అది దొరకదు కాబట్టి నీవు ప్రభు సన్నిధిని ఎక్కువగా లక్ష్య పెట్టాలి. ఆసా తన జీవితంలో ఉన్నత స్థలాలను పడగొట్టాడు, దేవతా స్తంభాలను కూలగొట్టాడు. ఇదిగో చూడండి, కర్ణపిశాచి అట్లాగే సోది చెప్పేవారు రాజ్యములో ఉండకూడదని చెప్పాడు. ఆరాధించేవారు జీవము గల దేవుడు, ఆయనను ఒక్కడినే ఆరాధించాలని ప్రజలకు బాహాటముగా చెప్పి దేవునిని ఇదిగో చూడండి బలంగా ఆరాధిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈయనకు భద్రతనిచ్చాడు. ప్రాకారములు గల పట్టణాలను కట్టాడు. 10 సంవత్సరాల పాటు దాదాపుగా అసలు ఆసా జీవితంలో యుద్ధాలే లేవు. కాబట్టి గొప్ప ప్రాకారములు గల పట్టణాలను కట్టుకున్నాడు. ఈ దినాల్లో చాలామంది కుటుంబాలు ఎందుకు పైకి రావట్లేదు తెలుసా? యుద్ధాలు. ఎవరితో? ఏ ఇంటి వారికి ఆ ఇంటి వారికి. భార్యతో భర్త యుద్ధం, భర్తతో భార్య యుద్ధం, తల్లిదండ్రులతో పిల్లల యుద్ధం, పిల్లలతో తల్లిదండ్రుల యుద్ధం, అత్తమామలతో కోడలు యుద్ధం, కోడలతో అత్తమామల యుద్ధం. ఈ యుద్ధాలు ఏం చేస్తున్నాయి? మనుషుల్ని అభివృద్ధి అవనివ్వు. ఐక్యత లేని చోట ఆశీర్వాదం నిలవదు. దేవుడు లేని చోట ఐక్యత రాదు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది. దేవుడు ఎవరినైతే నడిపిస్తారో వారు సమాధానంతో ఉంటారు. దేవునికి ఎవరైతే చోటిస్తారో అక్కడ ప్రభువు ఉంటాడు.
ఆసా దేవుని గణపరిచాడు కాబట్టి ఆయనకు శాంతిని దేవుడు ఇచ్చాడు. యుద్ధాలు లేవు కాబట్టి ప్రాకారములు గల పట్టణాలను తాను కట్టుకున్నాడు. ఇంతలో కూషీడైన జరహకు ఆసా రాజ్యం మీద కన్నుబడింది. అవురా, ఈడేంట్రా ఇట్లా డెవలప్ అయిపోతున్నాడు, రాజ్యాలు కట్టేసుకుంటున్నాడు, విస్తరించేసుకుంటున్నాడు, కోటలు కట్టేస్తున్నాడు, ఇంతకీ అతని సైన్యం ఎంత లెక్క కొట్టుకురమ్మన్నాడు. అతని యుద్ధ పరికరాలు ఏమున్నాయి, రథాలు ఎన్నున్నాయి, ఆయుధాలు ఏంటి, వాళ్ళు ఆడేటటువంటి యుద్ధ పరికరాలు ఏంటి, సామాగ్రి ఏంటి, వాళ్ళ సైన్యాధిపతి ఎవరు, వారి సైన్యానికి ఉన్న బలం ఎంత, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఆసా దగ్గర ఏం తేలిందంటే ఈయనకి 6 లక్షల మంది ఉన్నారు. ఎవరో సైన్యం అంతే. ఎవరికి ఉంది? ఆసాకి. ఆయన దగ్గర ఉన్నటువంటి రథాలు 100 లోపు ఉన్నాయి. ఎవరికి? ఆసాకి 100 లోపు రథాలు ఉన్నాయి. 6 లక్షల మంది మాత్రమే సైన్యం ఉన్నారు. కానీ దేశం విస్తరిస్తూ ఉంది, ఫలిస్తూ ఉంది, ఎవరు యుద్ధానికి రాట్లా, రాజ్యం సుభిక్షంగా ఉంది. కాబట్టి ఈ కూషీడైనటువంటి జరాహు ఏమనుకున్నాడంటే, ఒరే మనకు 300 రథాలు ఉన్నాయి, 1000 మంది సైన్యం ఉన్నారు. 1000 అంటే ఎంత నాన్న? 10 లక్షలు. వీళ్ళకుంది ఎంత? 6 లక్షలు. 10 లక్షల మందితో వెళ్ళిపోతే ఆసా దెబ్బకు కూలిపోతాడని ప్లాన్ చేసుకున్నాడు. ఏం ప్లాన్ చేశాడు? ఆసాను ఊరికినే కూల్చేస్తానని. కానీ ఆసా ఆశ్రయంగా చేసుకున్నది ఎవరినో ఆ విషయాన్ని గ్రహించుకోలేకపోయాడు జరహు. కాబట్టి 1000 మంది సైన్యాన్ని, 300 రథాన్ని సమకూర్చుకుని, ఇదిగో చూడండి, జపాత అనే పల్లపు స్థలము దగ్గరకు మారేషాకు వచ్చి కబురు చేశాడు, ఆసా రా యుద్ధం కలుపు అన్నాడు. అప్పుడు ఆసా 2 చేతులు దేవుని వైపు ఎత్తాడు. హల్లెలూయా. ప్రభా, బలము లేని వారికి బలము దయచేయుటకు నీకన్నా ఎవరు లేరు. దేవా యెహోవా, మా దేవా, నరమాతృ నీ మీద జయమొందనీయొద్దు, నీ నామమును బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించడానికి వెళుతున్నానని ప్రార్థన చేయగా ఆ కూషీలను దేవుడే మోత్తాడట. కాబట్టి ఆసా వారి ఎదుట, యోధా వారి ఎదుట నిలువలేక వాళ్ళు ఏమైపోయారు? 10 లక్షల మంది 6 లక్షల మంది ఎదుట పారిపోయారు. ప్రియులారా, ఈ దినాల్లో చాలా మంది ప్రార్థనలు మర్చిపోయారు. వేకునే లేవట్లా, ఉదయాన్నే లేచి పెందల కాడే లేచి చేతులెత్తి ప్రభు సహాయాన్ని అర్జించి, అంటే ఇక్కడ ఏం గ్రహించట్లేదంటే దేవుని కంటే గొప్పవాడు ఎవరూ లేరు అని తెలుసుకోవట్లా. ఇంకా లోకపు మత్తు ఉంది, ఇంకా శరీర కోరికలు ఉన్నాయి, లోకాశలు ఉన్నాయి. ఈ లోకాశలు శరీరంలో, అది చూడండి, శరీరేచ్ఛలు, లోకపు మత్తు మనుషులను మత్తులో ముంచేస్తుంది. అంటే ఏదో ఒకటి చేసుకోవటం, ఎక్కడో చోట అప్పు తెచ్చుకోవటం, దాన్ని తీర్చుకోవటం, తినటం, త్రాగటం, బట్టలు ధరించుకోవటం, ఏదో ఒక రకంగా తిప్పలు పడుతున్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ కుటుంబాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అదే ప్రభు ఉంటే, దేవుడు తోడుంటే, ప్రభు కంచి ఉంటే. ఆదివారం రోజున బల్లారాధన, కుటుంబం అంతా రక్షణ పొందారు. వాళ్ళు కోడలు ఏం చేసింది? శుక్రవారం భర్తను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు అత్తగారు అందంట, అమ్మ మనకి ఆదివారం బల్లారాధన కదా, మరి ఈరోజు వెళితే ఎప్పుడు వస్తావు అని అడిగిందంట. శనివారం నైట్ వచ్చేస్తాను అత్తయ్య అని చెప్పిందంట. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి అక్కడ పుట్టింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అన్నాడంట, రేపు కూడా ఉండమ్మా, ఆదివారం స్పెషల్గా వంట చేసి పెడతాను, అల్లుడు గారు మీరు కలిసి పిల్లలు తిని వెళ్దురు కానీ అని బ్రతిమాలాడంట. కాబట్టి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటను బట్టి భర్తను ఏం చేసింది? అక్కడే ఉంచింది. ఇక్కడ బల్లారాధన పోయింది. ఆదివారం సాయంత్రానికి ఇంటికి వచ్చారు. ఆదివారం రోజున వీళ్ళిద్దరూ, అంటే వాడు అత్త మామ కూడా రక్షణ పొందారు, ఆ కోడలు రక్షణ పొందింది, కుటుంబం అంతా ప్రభు దగ్గరికి వస్తారు. వాళ్ళు కోడలు, కొడుకు, మనవ సంతానం అక్కడ నుండి బల్లకు రాల. ఆ రోజు రాత్రి వీళ్ళు వస్తే అడిగా, ఏంటమ్మా వాళ్ళు రాలేదు ఏంటి అని అడిగా, ప్రార్థన చేయించుకోవడానికి వస్తే. రాలేదు ఏంటంటే, వెళ్ళిందా వస్తానంద, మరి ఎందుకు రాలేదు తెలియలేదు అన్నారు. సరే అని చెప్పాను. ఆ రోజు అయిపోయింది. అర్ధరాత్రి 2 గంటలకు ఆ రోజున ఆదివారం నైట్ 2 గంటలప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మా మనవడు నిద్రపోవట్లేదు, కొంచెం ప్రార్థన చేయండి అని అడిగారు. ఏమైందని అడిగా. సందకాడ 9 గంటల నుంచి ఏడుస్తున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళు ఇదిగో చూడు మందులు ఇచ్చారు, అవన్నీ వేసాం, ఇంతవరకు ఏడు పాపలేదయ్యా అని చెప్పారు.
సరే యేసు రక్తం సిలువ గుర్తేయండి అని చెప్పా. వేశారు. ఫోన్లో ప్రార్థన చేస్తుండగానే వాడు నిద్రపోయాడు. అయిపోయింది ఇక, అంతే. ఇక వాడికి ఏ బలహీన. అలాగే ఇదిగో చూడండి, నయోమి అనేటటువంటి కుటుంబం యోదయా దేశ బెత్లెహేములో కరువు వచ్చిందని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? శుభ్రంగా బ్రతకొచ్చని మోయాబు దేశానికి వెళ్ళారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? యోదయా దేశ బెత్లెహేములోనేమో దేవుడు కాపరి, మోయాబు దేశంలోనేమో కనీసం దేవునికి ఆరాధన లేదు, దేవుని ఆలయం లేదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఈ కరువు పడే కంటే మోయాబు దేశం పచ్చగా ఉంది, అక్కడికి వెళ్ళిపోతే మనం శుభ్రంగా బ్రతకొచ్చు, కరువులో పడిపోకుండా ఉంటాం, చాలా హ్యాపీగా జీవిస్తామని తమ హృదయాల్లో నిర్ణయించుకుని మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ మోయాబు దేశం దేవునికి అంగీకారమా కాదా? అక్కడికి వెళితే దేవుడు సన్నిధి మనకు ఉంటుందా ఉండదా? అవేమీ లేవు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో జీవితమే తారుమారైపోయింది. ఆ దేశంలో పిల్లలను పెళ్లిళ్ళు చేసుకున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి వ్యాపారమో వ్యవసాయమో బాగానే కలిసి వచ్చింది. అక్కడ కలిసి వచ్చింది కాబట్టి ఎలీమెలెకు చనిపోయినా సరే రాలేకపోయారు. తర్వాత ఇదిగో చూడండి, మహులోను అనేవాడు చనిపోయినా సరే రాలేకపోయారు. కిల్లియోను కూడా చనిపోయిన తర్వాత ఆమె అప్పుడు అనుకుంది, నేను అనవసరంగా ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉండటం కంటే నా దేవుని రెక్కల క్రింద ఉండటం మంచిది, అనవసరంగా నేను ఇక్కడ ఇబ్బందులు పాలైపోయానని వారి పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరిని పిలిచి, ఓర్పా ఇదిగో చూడు, నేను నా దేశం వెళ్ళిపోతున్నాను, మీరు విడుదల పొందండి, యవనస్తులు మీకు నచ్చిన వారిని పెళ్లిళ్ళు చేసుకోండి, మీ కుటుంబాలకు వెళ్ళిపోండి, నేను సమస్తం కోల్పోయాను కాబట్టి నా స్వదేశానికి నేను తిరిగి మరలా వెళ్ళిపోతానని చెప్తే, ఓర్ప మంచిదాని వస్తా, నువ్వు నాకు అవకాశం ఇచ్చావని ఆమెకు చక్కగా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూత్ అయితే నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, జరిగిందేదో జరిగింది, నేను నియమం ప్రకారం బ్రతుకుతాను, మరణం తప్ప మనలను ఏది కూడా ఎడబాపుదని నియమం ప్రకారం బ్రతకటానికి ఆమెకి ఏ ఆశ లేకపోయినా దేవుని వైపు చూస్తూ అత్తగారి వెంటబడి యోదయా దేశ బెత్లెహేమునకు వచ్చింది. దేవుడు ఏం చేశాడు? ఆమెకు వివాహముగా అన్నటువంటి వ్యక్తిని, ఆయన పేరేంటి, బోయాజునిచ్చి దేవుడు ఘనంగా వివాహం చేశాడు. హల్లెలూయా. ప్రభువుని ఆశ్రయంగా చేసుకుంటే ఎవరిని విడిచిపెడతాడు? మన జీవితంలో ఒకవేళ ఊహించినటువంటి బాధలు వచ్చి ఉండొచ్చు, ఊహించినటువంటి సమస్యలు వచ్చి ఉండొచ్చు, ఎవరో పోడ్చలేనటువంటి గోతిలో ఉండొచ్చు ఒకవేళ. కానీ మన దేవుడైన ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నీవు ఏ స్థితిలో దిగిపోయినా సరే రా, మన ప్రభు అయినటువంటి దేవుడు మనలను ప్రేమించేవాడు, మన స్థితిలోంచి మనల్ని లేవనెత్తేవాడు, శాశ్వతమైన బహుమానాన్ని ఇచ్చేవాడు. దిక్కులేని స్థితిలో, దరిద్రమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న ఆమె జీవితాన్ని మరలా దేవుడు చిగురు పుట్టించి గొప్ప భవిష్యత్తునిచ్చి ఉన్నతమైన స్థాయిలోనికి ఆమెను ప్రభు నడిపించాడు. హల్లెలూయా. ఆమె ముని మనవడే రాజైన దావీదు మహారాజు. ఇంత గొప్ప స్థితిని దేవుడు ఆమె కొరకిచ్చాడు. ప్రియులారా, ఈ దినాల్లో ఒకవేళ ఇదిగో చూడండి, నీవు కూడా ఊహించినటువంటి స్థితిలో ఉంటే ఈ రోజైనా ప్రభువుకి నీ హృదయంలో చోటివు. ఆయన మనలను త్రోసివేసేవాడు కాదు, మన పరిస్థితిని బట్టి మనల్ని నిర్లక్ష్య పెట్టేవాడు కాడు. ఆయనను ఆశ్రయంగా చేసుకున్నప్పుడు, ప్రభువుని ఆధారంగా చేసుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడు. కాబట్టి నీ మనసు ఇటు అటు వెళ్లకుండా దయచేసి ప్రభు దగ్గరకు రా. ఆయన మనలను ప్రేమించే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. మనకంటే ఎక్కువగా ఆయనకి ఇంకెవరో కూడా లేరు. బాగా అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. ఏలియా విగ్రహారాధన చేస్తున్నటువంటి ఆ పూజారులందరినీ కూడా ఆహ్వానించాడు. బయలుదేవుడైతే మీరు ఆరాధించండి, మీ దేవుడు వచ్చి ఈ బలిపీఠం మీద పెట్టినటువంటి మాంసము నిప్పు పెట్టకుండా ఏ దేవుడైతే దహిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు. కాబట్టి మీరు ఎక్కువ మంది ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి ఎక్కువ మంది ఉన్న మీరే ముందు ఆరాధించి ఈ బలి పశు మాంసాన్ని దహించున్నట్లుగా మీ దేవుణ్ణి వేడుకోండి అని చెప్పాడు. పొద్దున్నే మొదలు పెట్టారు, కొరడాలతో కొట్టుకుంటున్నారు, రక్తం గారిపోతుంది, చిందులు వేస్తున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, ఇగో చూడండి బలిస్తున్నారు, గంతులు వేస్తున్నారు, అరుస్తున్నారు. మధ్యాహ్నం వేళ వచ్చాడు, అంటాడు ఏలియా, ఇదిగో
మీ దేవుడు ఒకవేళ అలసిపోయాడేమో, ఎక్కడ నిద్రపోయాడేమో, లెగిసేటట్లకి ఇంకా కేకలు పెట్టుకోండి. ఒకవేళ ఎక్కడన్నా ప్రయాణంలో ఉండి ఒకవేళ మీ మాటలు వినలేకపోతున్నాడేమో, కాబట్టి ఇంకా బిగ్గరగా అరవండి. ఇంకేం చేస్తారో చేయండి. మీ దేవుడు ఇదిగో చూడు, మీ ఆర్తనాదాలు వినున్నట్లుగా మీ ప్రయత్నం నిర్వీర్యంగా ఇంకా బలపరుచుకోండి అన్నాడు. ఇంకా కేకలు వేస్తూ కొరడాలతో కొట్టుకుంటూ కేకలు వేస్తే సాయంత్రం నైవేద్యం వేళ వరకు వారు ఎన్ని బాధలు పడినా ఏమీ లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ఆశ్రయించిన దేవుడు ఎంత గొప్పవాడు. సహజంగా ఈ లోకంలో ఆరాధించే వాళ్ళకి, ఆరాధ్య దైవాలకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమంది దేవతలకు కొన్ని పూలు ఇష్టం, కొంతమంది దేవుళ్ళు కొన్ని పళ్ళు ఇష్టం, కొంతమంది దేవుళ్ళు కొన్ని స్వీట్లు ఇష్టం, కొంతమంది కొన్ని రాళ్ళు ఇష్టం, ఇట్లా ఉన్నాయి. కాబట్టి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన వారు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించడానికి పూలు, పళ్ళు, కాయలు, ఫలాలు ఇట్లా పట్టుకెళ్ళి ఆరాధిస్తూ ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం గలవాడు. ఈయనను కానీ నీవు ఇట్లా దండం పెట్టి, ప్రభువా నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి వస్తున్నా, మరి నీకు ఏది ఇష్టం, నన్ను ఏం తెమ్మంటావు అని అడిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసా? నానా నీవే నాకు ఇష్టం, నాకు ఏది అక్కర్లా, నీ కొరకే నా ప్రాణం పెట్టా, నీవు వస్తే చాలు అంటాడు. హల్లెలూయా. మన దగ్గర ఏది ఆశించకుండా మనకు ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి దేవుడు మనం ఆశ్రయించినటువంటి వాడు. దీనులను, దరిద్రులను, దిక్కులేని స్థితిలో, ఆదరణ లేని స్థితిలో పడి ఉండగా ఆయనకు మొరపెట్టినప్పుడు ప్రార్థన ఆలకించి లేవనెత్తే దేవుడు మన ప్రభు అయిన దేవుడు. కాబట్టి రండి, యేసు ప్రభుని ఆధారం చేసుకొనండి. లోకంలో తిరగటం మానేయండి, లోకాశలను విడిచిపెట్టండి. లోకములో ఉన్న వాటిని ఆధారంగా చేసుకొనక దేవుడైన ప్రభువునొద్దకు వచ్చి ప్రభుని నమ్మినట్లయితే గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఆశా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, రూతు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు, కునుకగా నిద్రపోనివాడు. ఆయన ఆధారం చేసుకొనండి, దైవ భక్తిని చెయ్యండి, ఆత్మానుసారంగా జీవించండి, ఎల్లప్పుడూ ప్రభుని ఆధారం చేసుకొనండి. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభు వైపు చూడండి. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 నుంచి అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకలమైన జనములకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. లోకములో ఉన్న వారికి ఈ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏం చెప్తాడండి ఇక్కడ? మీరు దేనిని గురించి కూడా చింతపడొద్దు, సంతోషపడండి. ఎప్పుడు? బాధ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు, చింత కలిగినప్పుడు, ఎదుగో చూడండి, అభ్యంతరాలు వచ్చినప్పుడు మీరు దుఃఖపడొద్దు, సంతోషపడండి అంటాడు. కారణం ఏంటంటే ప్రభు సమీపముగా ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. ఒకవేళ కొందరు అనుకుంటున్నారు ప్రభు పరలోకంలో ఉన్నాడని. ఆయన పరలోకములో ఉన్న దేవుడు కాదు, పర్వతాల మీద ఉన్న దేవుడు కాదు, కొండలలో అరణ్యములో ఉన్న దేవుడు కాదు, సముద్ర అగాధములో కూర్చుని ఇక్కడికి వచ్చిన నన్ను ఆరాధించండి అని చెప్పిన దేవుడు కాదు. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లుగా మనమున్న చోట్లే మనతో ఎల్లప్పుడూ ఉండే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి దిగులు పడటం మానేసేయండి, చింతపడటం మానేయండి. మనలను విడిపించే శక్తి గల దేవుడు, మనకు బలమనిచ్చే దేవుడు మనకు సమీపముగానే ఉన్నాడు. కాబట్టి మీ చేతులెత్తి ప్రార్థన చేసుకోనండి, ప్రభు సన్నిధికి రండి, సంఘంలో ప్రార్థన చేయించుకోనండి, అందరితో కలిసి ఐక్యతగా జీవించండి, దేవుని మార్గంలో నడుచుకోనండి. ప్రభు కృప వలన మనము మన కుటుంబములు స్థిరపరచబడతాం. మన దేవుడు సజీవుడు, ఆయన మనకు సమీపంగా ఉన్నవాడు. మనం ఆయనను ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయన మనలను బలపరిచేవాడు. గనుక ప్రభువుని ఆధారంగా చేసుకుని ప్రభువులో జీవించండి.
దేవుని కొరకు మీ కుటుంబాలు కట్టుకొనండి, ఆత్మానుసారంగా జీవించండి. ప్రభువే మీకు మీ కుటుంబాలకు మనందరికీ తన కృప విస్తరింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు లోకం వైపు వెళుతున్నారు? గొప్ప దేవుని విడిచిపెట్టి దేవుని గొప్పవాడైన ప్రభువుని ఆధారంగా చేసుకోనకుండా దేనిని నీవు నమ్ముకుని ఈ లోకంలో బ్రతుకుతున్నావు. దాని ద్వారా నీవు శ్రమల పాలైపోతావు, నష్టాల పాలైపోతావు. ఇదిగో చూడండి, కృంగి కృమిలిపోవాల్సి వస్తుంది. దేవుడు ముందుగానే మనకు చెప్తున్నాడు, నీవు దేవుని ఆశ్రయంగా చేసుకోవాలని. ఈ రాత్రి ప్రార్థన చేసుకోగలవా? నీవు దేనిని బట్టి బలహీన పడిపోయి ఉన్నావో నీ దేవుడు నిన్ను లేవనెత్తాడని నమ్మగలవా? నమ్మగలిగి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు.